సుమన్ టీవీ ప్రేక్షకులకి నమస్కారం. యాక్చువల్గా ఇప్పుడు ఏదైనా కానీ కాస్మెటాలజిస్టులనైనా, డెర్మటాలజిస్టులనైనా, బ్యూటీషియన్స్నైనా ఎవరైనా అడిగేది మేము ఇంకొంచెం బ్రైట్గా కావాలి, ఇంకొంచెం బ్రైట్గా కావాలి. ఎంత కాంప్లెక్షన్ ఫెయిర్గా ఉన్న వాళ్ళు కూడా ఇదే మాట అడుగుతూ ఉంటారు. ఇంకా ఇప్పటి రోజుల్లో ఏంటి అంటే చిన్న పిల్లల్లో కూడా చాలా డిస్క్రిమినేషన్. అది 9 years కానివ్వండి, 10 years పిల్లలు కానివ్వండి, ముఖ్యంగా అమ్మాయిల్ని చాలా దూరంగా పెడుతూ ఉన్నారు స్కూల్స్లో కూడా. ఇది నేను నోటీస్ చేశాను. ఇది దారుణం. అంటే మీరు అనొచ్చు మరి ఏం చేయాలి మేడం దీనికి అంటే, ప్రతి పేరెంట్స్ ఇంట్లో నేర్పించాలిమ్మా. డార్క్గా ఉంటే తప్పు కాదు, డార్క్గా ఉంటే కూడా మంచి వాళ్ళు బాగుంటారు, చక్కగా అన్నిట్లో రాణిస్తారు, చదువులో ఏం వెనకబడరు, ఇలా అనమాట. మెయిన్ ఏమైపోతుందంటే డార్క్గా ఉన్నారని చెప్పేసి గ్రూపిజం అనమాట. అంటే ఫెయిర్గా ఉండే వాళ్ళందరూ ఒక గ్రూపు, డార్క్గా ఉండే అమ్మాయిని దగ్గరకు రానివ్వడం లేదు. ఈ మధ్య జస్ట్ ఒక 4 days బ్యాక్ ఒక చిన్న పాప 10 కంప్లీట్ అయ్యి 11 వచ్చింది 11th year వచ్చింది. ఆ అమ్మాయి వచ్చి నా దగ్గర ఏడుస్తూ ఉంటే చాలా బాధేసింది. పెద్దవాళ్ళు చెప్పినట్టు చెప్తుంది. ఎందుకు పాప అంత ఫీల్ అవుతున్నావు, చాలా అందంగా ఉన్నావమ్మా, నువ్వు మంచి ఫీచర్స్ ఉన్నాయి నీకు అంటే, నన్ను అసలు వాళ్ళలో చేర్చుకోవడం ఇవ్వడం లేదు మేడం, నువ్వు నల్లగా ఉన్నావు, దూరంగా వెళ్ళిపో అంటున్నారని. వాళ్ళ ఫాదర్తో చెప్పాను మీరు కంప్లైంట్ చేయొచ్చు కదా అని చెప్పేసి. అంటే ఇప్పటికి నేను స్కూల్స్ కూడా 2 మార్చాను మేడం అని చెప్తున్నారు. ఎటు వెళ్ళిపోతున్నామ్మా మనం? ఎంత దారుణం కదా ఇది. ఆలోచించండి ఒకసారి. అంటే నల్లగా ఉండడం తప్పమ్మా. మనదంతా మన ఇండియన్స్ ఏమి బ్రైట్ కాంప్లెక్షన్ ఏం కాదు, మనదంతా డస్కీ కాంప్లెక్షన్. అది వాళ్ళ కొంచెం తేడాలు ఉంటాయి. నల్లగా ఉంటే పిల్లలు ఏం చేస్తారు పాపం. ఫస్ట్లో అసలు నేను చిన్న పిల్లలకి బ్రైట్నెస్ ప్రోడక్ట్స్ వాడొద్దని చెప్పేదాన్నమ్మా. కానీ ఇప్పుడు ఏంటంటే దురదృష్టం కొద్దీ ఇవ్వాల్సి వస్తూ ఉంది నేను. ఎందుకు అంటే పేరెంట్స్ ప్రెషర్ చేస్తూ ఉన్నారు. మీరైతే మీ ఫ్యాంటైజ్ నుంచి ఇస్తారు మేడం, మేము బయట తీసుకుంటే ఏం వాడుతున్నామో కూడా తెలీదు అని చెప్పేసి. దానికోసంగా పిల్లలకు కూడా తయారు చేశాను. అంటే తయారు చేయలేదు, నేను చేసే వాటిల్లోనే కొన్ని పిల్లలకు కూడా ఇస్తూ ఉన్నాను అనమాట. కాకపోతే ఇక్కడ నేను బాధపడుతూ ఒక విషయం చెప్పేది ఏంటి అంటే, ప్రతి ఇంట్లో పేరెంట్స్ పిల్లలతో ఈ విషయం గురించి మాట్లాడండి అమ్మా. దయచేసి ఎవరిని అలా కామెంట్ చేయొద్దని చెప్పండి. నల్లగా ఉండడం వాళ్ళ తప్పు కాదు కదా. సో ఇది నేను చెప్పాలనుకుంటున్నాను. ఇకపోతే ప్రోడక్ట్స్ కూడా ఈరోజు టాపిక్ కూడా అదే. నిజంగా చెప్పాలి అంటే బ్రైట్గా ఉండడం అనేది జీన్స్, అది గాడ్స్ గిఫ్ట్ అనుకోవచ్చు. కానీ కొంచెం నార్మల్గా ఉండే కాంప్లెక్షన్ ఉన్న వాళ్ళు ఎంత అందంగా ఉండేవాళ్ళు లేరుమా. కాకపోతే ఈ రోజుల్లో ఏంటంటే బ్రైట్నెస్ అని పిచ్చి పిచ్చిగా తయారైపోయారు. దానికోసం కూడా మేము కూడా తయారు చేసాం ఫ్యాంటైజ్ నుంచి. దాంట్లో కొన్ని ప్రోడక్ట్స్ చూపిస్తాను, ముఖ్యంగా పిల్లలకు వాడేవి చూపిస్తాను మా. ఫస్ట్ 9-10 years నుంచి పిల్లలు ఎవరైనా క్రిసాంతమం సీరం వాడుకోవచ్చుమా. సో ఇది చిన్న బాటిల్, మీకు యాక్చువల్గా 100 ml బాటిల్ వస్తుంది, 50 ml బాటిల్ ఇది. సో ఏంటి అంటే మీరు నైట్ అప్లై చేసేసి ఒక 2 hours ఉంచి కడిగేసేయచ్చు, లేదా ఓవర్ నైట్ ఉంచుకున్నా ఇబ్బంది లేదు. ఫేస్ టు నెక్ ఉంచుకోవాలన్నమాట. మీకు ఈ చిన్న బాటిల్ కూడా 1 month వస్తుందమ్మా చిన్నపిల్లలకి. ఓకే, అలానే ఇంకా కొంచెం బ్రైట్నెస్ ఎక్కువ కావాలనుకున్న వాళ్ళకి మ్యారీగోల్డ్, ఇది కూడా మీకు 30 to 40 days వస్తుంది ఈ చిన్న డబ్బా. కాకపోతే ఏంటి అంటే మా డార్క్నెస్ పోవడమే కాకుండా డ్రైనెస్ ఉన్నా కానీ, అండర్ ఐ డార్క్ సర్కిల్స్ ఉన్నా కానీ తగ్గుతాయి అన్నమాట. పెద్దవాళ్ళకు కూడా ఇది వర్తిస్తుంది ఎవరికైనా కానీ పింపుల్స్ ఎక్కువ ఉండే వాళ్ళకి ఇవ్వము. ఇకపోతే సోప్, చాలామంది చిన్నపిల్లలకి ఏం సోప్ అని అడుగుతుంటారు. నేను ఆల్మండ్ చెప్తాను, ధరణి సోప్ కూడా చెప్తాను మా. ఎందుకంటే ఈ రోజుల్లో ఈ టైంలో వాళ్ళకి ఆ ప్యూబర్టీ స్టేజ్లో కొంచెం బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ కూడా ఎక్కువగా ఉంటుంది. ఎందుకు అంటే కొంచెం ఆయిల్ సెక్రీషన్ ఎక్కువగా ఉంటుంది. అలాంటిదంతా ఇది కంట్రోల్ చేస్తుంది మా. ధరణి సోప్ అంటే ఒక స్పెషల్ మట్టితో తయారు చేసిన సోప్ అనమాట. ఇది ప్యూర్ ఆయిల్ సోప్. సో పిల్లలకు వాడి చూడండి. కాంప్లెక్షన్ ఇంప్రూవ్ అవ్వడం సంగతి అటు ఉంచి పిల్లల స్కిన్ చాలా బాగుంటుంది, వాడుకోవచ్చు. నేనైతే ముఖ్యంగా ఇవి చెప్తానమ్మా. ఇవి పెద్దవాళ్ళు కూడా వాడుకోవచ్చు, పిల్లలకి స్పెషల్ అని చెప్తున్నాను. ఓకే, ఇకపోతే జనరల్గా ఏంటి అంటే బ్రైట్నెస్కి అంటే యాంటీ పిగ్మెంటేషన్ క్రీమ్ కూడా ఇస్తామమ్మా. 30 years దాటిన తర్వాత పిగ్మెంటేషన్ లేని వాళ్ళు ఈ రోజుల్లో చాలా తక్కువ మంది, కనీసం ఒక 30-40% ఉండదేమో. మిగతా వాళ్ళందరికీ పిగ్మెంటేషన్ ఉంటుంది. అలాంటి వాళ్ళు యాంటీ పిగ్మెంటేషన్ హ్యాపీగా వాడుకోవచ్చు. ఇంకా మంచిగా కావాలి అంటే వైల్డ్ జాస్మిన్ ఉంది, అలానే జిన్సెంగ్ గోల్డ్ కూడా ఉంది. ఇవన్నీ బ్రైట్నెస్కి, పిగ్మెంటేషన్కి అన్నిటికీ పనికి వస్తాయి. ఇకపోతే ఫ్యాంటైజ్ నుంచి స్పెషల్ స్క్రబ్స్ ఉన్నాయమ్మా. టామరిన్ స్క్రబ్, ఇది ఆయిలీ స్కిన్ ఉన్న వాళ్ళు, పింపుల్స్ ఉన్న వాళ్ళు కూడా వాడచ్చు. మీకు ఆయిలీనెస్ తగ్గడమే కాకుండా ఓపెన్ పోర్స్కి కూడా మంచిది. అలానే పింపుల్స్ కూడా తగ్గుతాయి, స్కిన్ కూడా బ్రైట్గా అవుతుంది అనమాట. చిన్నపిల్లలకి సజెస్ట్ చేయను, 14-15 years నుంచి ఎవరైనా వాడుకోవచ్చుమా. ఇది టామరిన్ సీడ్ స్క్రబ్. ఇది ఇన్స్టెంట్ గ్లో, కానీ పింపుల్స్ ఉండేవాళ్ళు వాడకూడదు.
మిగతా వాళ్ళు ఎవరైనా వాడచ్చు. 13-14 ఇయర్స్ పిల్లల దగ్గర నుంచి ఎవరైనా వాడచ్చు. మీకు ఈవెన్ స్కిన్ అన్ఈవెన్గా ఉన్నా కానీ హ్యాండ్స్ కూడా వాడచ్చు. మీరు ఇంత తీసుకుంటే ఫేస్కి అంతా వచ్చేస్తుంది. ఈ చిన్న డబ్బా మీకు 3 months వస్తుందన్నమాట. సో ఇది చాలా చాలా స్పెషల్ స్క్రబ్ అంటే నేను చాలా గ్రేట్గా చెప్పుకుంటాను. ఫ్యాంటైజ్లో మాత్రమే దొరుకుతుంది ఇది అని చెప్పేసి అనమాట. సో ఇలా కొన్ని ప్రోడక్ట్స్ ఉన్నాయమ్మా. ఇకపోతే అంటే చాలామంది అడగచ్చు, మీ దానికి స్పెషల్ ఏంటి, మీ దగ్గరికే వచ్చి ఎందుకు తీసుకోవాలి ఫ్యాంటైజ్ ప్రోడక్ట్స్ అంటే, మీరు సంవత్సరాలు వాడినా కానీ మీకు ఒక్క సైడ్ ఎఫెక్ట్ కూడా ఉండదు. ప్యూర్ హెర్బల్ ప్రోడక్ట్స్, సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు, హార్ష్ కెమికల్స్ ఉండవు. అడ్వాంటేజ్ ఇంకా ఏంటి అంటే ప్లస్ పాయింట్స్ ఏంటి అంటే మీ స్కిన్ బ్రైట్గా రావడమే కాకుండా, పిగ్మెంటేషన్ తగ్గడమే కాకుండా, రింకిల్స్ కూడా రాకుండా చూస్తాయి, సాఫ్ట్గా ఉండేటట్టు ఉంటాయి, ఒక యంగ్ లుక్ కనిపిస్తుంది మీ ఫేస్లో కానివ్వండి. అలానే నెక్ కూడా లైన్స్ ఉంటాయి. దీనివల్లనే తగ్గుతాయని చెప్పను కానీ 40% వరకు మీరు తగ్గించుకోవచ్చు. నెక్ డార్క్నెస్ కూడా ఇవి చాలా పనిచేస్తాయమ్మా. ఇకపోతే ఇంకొకటి గుర్తొచ్చింది, పిల్లలకి అంటే మెచ్యూర్ అయ్యే ముందు 10-11 ఇయర్స్ పిల్లలకి నెక్ అంతా డార్క్ అయిపోతుంది. అలాంటి వాళ్ళకు కూడా ఏంటి అంటే ఈ క్రిసాంతమం సీరము, ధరణి సోప్ చాలా బాగా పనిచేస్తాయమ్మా. మీరు డైలీ 2 times దీంతో స్నానం చేపించి క్రిసాంతమం సీరం ఓవర్ నైట్ అప్లై చేయండి. నెక్ డార్క్నెస్ చాలా తగ్గుతుంది. ట్రై చేసి చూడండి ఇంకా ఫ్యాంటైజ్లో చాలా ప్రోడక్ట్స్ ఉన్నాయమ్మా, బ్రైట్నెస్కి, పిగ్మెంటేషన్కి అట్లా. ఇవి మీరు వీటిలో సెలెక్ట్ చేసుకుంటే సరిపోతుంది మీకు. అంటే కొంచెం లో ఎండ్ నుంచి హై ఎండ్ వరకు ప్రోడక్ట్స్ ఉన్నాయన్నమాట. అన్నీ చాలా బాగా పనిచేస్తాయి. మీరు పర్సనల్గా నన్ను ఒకసారి కలిసారు అంటే మీకు ఏ ప్రాబ్లం ఉన్నా స్కిన్ గురించి, అది పిగ్మెంటేషను, బ్రైట్నెస్, పింపుల్స్, రింకిల్స్, అండర్ ఐ డార్క్ సర్కిల్స్, క్రీపీ నెక్, వీటికి దేనికైనా కానీ నేను పరిష్కారం చెప్పగలను. ఇంకా హెయిర్కి, ఒబేసిటీ కూడా చెప్పగలను ఎందుకంటే నేను న్యూట్రిషనిస్ట్ని కాబట్టి. ఓకేనా? సో మీకు డిస్ప్లే చేస్తున్నాము నంబర్స్ అన్నీ. ప్రోడక్ట్స్ కావాల్సిన వాళ్ళు కాంటాక్ట్ చేయండి. అపాయింట్మెంట్ కావాల్సిన వాళ్ళు కూడా నంబర్స్ ఇస్తూ ఉన్నాను. ఒకసారి ఫోన్ చేసి రండి ఓకే? అంటే ఎందుకంటే నాకు హైదరాబాద్లో, నెల్లూరులో బ్రాంచెస్ ఉన్నాయి. సో హైదరాబాద్లో కొన్ని రోజులు ఉంటే నెల్లూరులో కొన్ని రోజులు ఉంటాను. నన్ను కలవాలి అంటే మాత్రం అపాయింట్మెంట్ తీసుకొని రండి. ఇంకో వీడియోలో మళ్ళీ కలుస్తాను. నమస్తే.